సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కేతపల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు సిబ్బంది పనితీరు బాగుందని అభినందించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమన్న సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సురేందర్. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలన్న మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కప్పినేని శ్రీనివాస్. దళితులన్న పేదలన్న అధికారులకు పాలకులకు ఇంత అలుసా అని ప్రశ్నించిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలా బాబు. రఘునాథపురం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న రాజపేట శ్రీగిరి సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి దేవస్థాన ట్రస్టు సభ్యులు కుంబాల ఎల్లారెడ్డి. ఘనంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మేళా సత్యనారాయణ జయంతి వేడుకలు. గోండాల నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించిన పి దేవేంద్రరావు. తిమ్మాపురం గ్రామ పంచాయతీ పడమటి తండాలో ఘనంగా దర్గా ఉర్సు ఉత్సవాలు. బీసీటీఏ జిల్లా అధ్యక్షులు మండలి రవికుమార్ ఆధ్వర్యంలో బీసీ టీచర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కేతపల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కేతపల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. సిబ్బంది అందరూ సకాలంలో ఆసుపత్రికి రావాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఆసుపత్రి ద్వారా నిర్వహిస్తున్న వైద్య సేవలపై ఆమె ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అర్చనతో ఆరా తీశారు. ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలతో పాటు సాధారణ డెలివరీలు, మాతా శిశు సంరక్షణ తదితర అన్ని అంశాల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూ బాగా పనిచేస్తుండడం పట్ల ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని అభినందించారు. కేతపల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి అవసరమైన లేబర్ రూమ్ను మరింత పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటామని, డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి వచ్చే రహదారి వెంట లైట్లు ఏర్పాటు చేసేందుకు తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. ప్రసవాలకు సంబంధించి ఈడీడీ రిజిస్టర్ను క్రమం తప్పకుండా నిర్వహించాలని, హై రిస్క్ కేసులు, కవలలు, ఇతర రిస్క్ ఎక్కువగా ఉన్న కేసులను మాత్రమే ఏరియా ఆసుపత్రులు, నల్గొండ జిల్లా ఆసుపత్రికి పంపించాలని, తక్కిన వాటికి ఇక్కడే వైద్యం చేసే విధంగా చూడాలన్నారు. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండేలా, అలాగే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుట్టేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని, వారు ఆకుకూరలు, బెల్లం తదితరాలు తీసుకునే విధంగా ప్రోత్సహించాలని ఆమె డాక్టర్లకు సలహా ఇచ్చారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులు, ఇతర వైద్య పరికరాలు తదితర అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మండలంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి అంగన్వాడీ కేంద్రం ద్వారా చిన్నపిల్లలకి అందిస్తున్న పౌష్టికాహారం, ఇతర బరువు తూచే యంత్రాలు, పిల్లల వివరాలు అన్నింటినీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చిన్నపిల్లలకు చాక్లెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అర్చన, డాక్టర్ దివ్య, తహసీల్దార్ మధుసూదన్, ఎంపీడీఓ తదితరులున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో శుక్రవారం డిప్యూటీ సూపరింటెండెంట్ గాజుల దాసు, ఆర్టీసీ కండక్టర్ మైసా యాక స్వామిల ఉద్యోగ పదవి విరమణ మహోత్సవ కార్యక్రమానికి డిపో మేనేజర్ సురేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో శుక్రవారం డిప్యూటీ సూపరింటెండెంట్ గాజుల దాసు, ఆర్టీసీ కండక్టర్ మైసా యాక స్వామిల ఉద్యోగ పదవి విరమణ మహోత్సవ కార్యక్రమానికి డిపో మేనేజర్ సురేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదవిలో ఉన్నప్పుడు చేసిన సేవలను పదవి విరమణ పొందిన రోజు గుర్తుకొస్తుందని, ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని తెలిపారు. వివిధ హోదాల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ గాజుల దాసు, ఆర్టీసీ కండక్టర్గా మైసయాక స్వామిలు అంకితభావం, నిబద్ధతతో పనిచేయడం అభినందనీయమని చెప్పారు.
ఏళ్ల తరబడి ఆర్టీసీలో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలను సమయానుసారం బస్సులను ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా విధులు నిర్వహించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారి శేష జీవితం భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంఎఫ్ చారి, అకౌంటెంట్ జేఎల్ రావు, సూపరింటెండెంట్ పుల్లయ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఈదుల శంకరయ్య, ప్రభాకర్, పివి రావు, వెంకన్న, గ్యారేజ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. దేవదాసన ఎల్లగారు తర్వాత దేవదాస్ గారిని శ్రీపతి సంఘం శ్రీపతి సన్మాన కార్యక్రమం నడుచుకుని తప్పలు ఉండదు. సమావేశాన్ని ఉద్దేశించి మరి పెళ్లిగా వెంకయ్య గారిని హ్యాపీగా సంతోషంగా ఈ రిటైర్మెంట్ అయినాక వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడే విధంగా చూసుకుంటున్నారో తర్వాత కూడా అదే విధంగా చూసుకుంటారని ఆశిస్తూ మీరందరూ ఇక్కడ దాకా వచ్చి మంచి దిగ్విజయం చేసి మీ తల్లిదండ్రులకు మీరు చేసిన సన్మానానికి మేము చాలా ఉత్పత్తి గౌరవపడుతున్నాము. అదేవిధంగా ఇంటికి ఆనందం పెట్టుకుంటూ మాకు అవకాశం వచ్చి అందరికీ ధన్యవాదాలు వేసి ఈ సమావేశాన్ని ఇతరుగా ముగిస్తున్నాం. డిపోలో పనిచేసి డ్రైవర్ ఎల్లగా పేరు తెచ్చుకొని ఆయన ఇంటి పేరుగా డ్రైవర్గా మార్చుకున్నారు. కానీ ఫలాని వెంకటేశ్వర డ్రైవరు, రామారావు డ్రైవర్ అంటారు. కానీ మా మామగారైన మహేష్ అన్నయ్య గారు ఆయన ఇంటి పేరునే డ్రైవర్గా మార్చుకొని డ్రైవర్ ఎల్లగా పేరు తెచ్చుకొని ఇక్కడ చుట్టుపక్కల ఫలాని ఎల్లయ్య గారు అంటే మంచి పేరు తెచ్చుకున్నారు. వారి కల్పన పెట్టి ఇప్పటి వరకు మంచి శుక్రవారం సూర్యాపేటలోని 44వ వార్డులో కొత్త బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్ లియాన్ న్యూ ట్రెండ్స్ వస్త్ర దుకాణాన్ని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేటలోని 44వ వార్డులో కొత్త బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్ లియాన్ న్యూ ట్రెండ్స్ వస్త్ర దుకాణాన్ని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే ఎంజీ రోడ్డులో యువత మరియు పిల్లల కోసం ఆధునిక బ్రాండెడ్ షోరూం ప్రారంభించడం హర్షణీయమని అన్నారు. వ్యాపార వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా టౌన్ ఎస్ఐ ఆంజనేయులు మాట్లాడుతూ షోరూం యజమానులు వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా పట్టణంలోనే షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎడ్ల వీరమల్లు, గంగా భవానీ, దుకాణ యజమానులు అక్కినపల్లి జానకిరామ్, బత్తుల సుభాషిణి రెడ్డి, రేపాల సుధీర్ రెడ్డి, రేపాల దేవేందర్ రెడ్డి, ఎల్గూరి వెంకటేశం గౌడ్, కొప్పుల రామరెడ్డి, జంగిలి సైదులు తదితరులు పాల్గొన్నారు. लाइन आउटलेट కొంచెం ఎంత జరుగుతారా పంతులు గారు
హలో కొత్త బస్ స్టాండ్ ఏ రూట్లో దగ్గరనే మధు గార్మెంట్స్ పక్కన కనపడుతుంది బస్ స్టాండ్ యువతలకి ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ పోయే రూట్లో కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ పట్టణంలోని స్థానిక ఎంజీ రోడ్డు యందు జానకిరామ్, సుధీర్ రెడ్డి, సుభాష్ని గారు ముగ్గురు సంయుక్తంగా ఆర్లియాన్ అనే రెడీమేడ్ గార్మెంట్ షోరూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ షోరూమ్ని నేను, ఎస్ఐ ఆంజనేయులు గారు, రాయనగూడెం కౌన్సిలర్ గంగాభవాని వీరమల్ల గారు ముగ్గురం ప్రారంభించడం జరిగింది. మరి ఈ ఆర్లియాన్ షోరూంలో అనేక ప్రముఖ కంపెనీల మెన్స్కు సంబంధించిన పాయింట్లు, షర్ట్లు మరియు కిడ్స్కు సంబంధించిన వస్త్రాలు లభిస్తాయని చెప్పేసి మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మరి వారు కొత్త కొత్త మోడల్స్ సూర్యాపేటకు పరిచయం చేసి వారి యొక్క వ్యాపారాన్ని పెంచుకొని వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కలగాలని చెప్పేసి మేము ఆశీర్వదిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మరి మా మీద పెట్టకండి అన్న, వెనకకి రండి అన్న, కెమెరాలు ఫోన్లు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనకు సూర్యాపేట పట్టణంలోని ఎంజీ రోడ్డులో గల రోడ్డు నందు కొత్త షాపింగ్ మాల్స్, మెన్స్ అండ్ కిడ్స్ షాపింగ్ మాల్ని జానకిరామ్, సుధీర్ రెడ్డి, సుభాష్ వీళ్ళందరూ కలిసి పార్ట్నర్షిప్లో సూర్యాపేట పట్టణంలో కూడా హైదరాబాద్లో దొరికి అన్ని బ్రాండెడ్ కంపెనీస్ కూడా మన సూర్యాపేట పబ్లిక్కు అందియాలనేసి అంత దూరం పోవడం టైం వేస్ట్ కాబట్టి అక్కడ దొరికే వస్తువులన్నీ బట్టలు మొత్తం మన సూర్యాపేటలో కూడా అమ్మాలనేసి నిర్దేశించి వాళ్ళు ముందుకు వచ్చేసి ఈ షాపు పెట్టినాను. హైదరాబాద్ రేట్ల కొంటే ఇక్కడ కూడా ఇస్తారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి కొనుక్కొని మంచిగా అందరూ హ్యాపీగా పండుగలకు కానీ పబ్బాలకు కానీ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా డెవలప్ అవుతుంటారు. ఆటోమేటిక్గా డెవలప్ అవుతున్న పోతే మంచి మంచి బ్రాండెస్ హైదరాబాద్ కంటే మనకు చాలా టైంతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని. దాన్ని తగ్గించుకోవడానికి ఇక్కడ కొనుక్కుంటే సేమ్ బట్టలు కూడా ఇక్కడనే అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని మంచి నాణ్యత తెచ్చేసి పబ్లిక్కి ఎక్కడ కూడా పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకునే విధంగా వాళ్ళ వ్యాపారాన్ని దినదినం అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఆర్లియన్ అని కొత్తగా షాపు ఇన్స్టాల్ చేసినాము ఎంజీ రోడ్లో. అన్ని బ్రాండెడ్ సంబంధించిన బట్టలు దొరుకుతాయి కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టణ ప్రజలు మరియు ఇతర ప్రాంతాల ప్రజలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుక్రవారం భువనగిరి మండల పరిధిలోని తుక్కాపురం గ్రామంలో అక్రమంగా కూల్చిన గోరీలను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ గ్రామ ప్రజలు బాధిత కుటుంబాలతో కలిసి పరిశీలన చేయడం జరిగింది. అనంతరం ఆ గ్రామంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో స్కైలాబ్ బాబు మాట్లాడారు. శుక్రవారం భువనగిరి మండల పరిధిలోని తుక్కాపురం గ్రామంలో అక్రమంగా కూల్చిన గోరీలను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ సంఘ ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు గ్రామ ప్రజలు బాధిత కుటుంబాలతో కలిసి పరిశీలన చేయడం జరిగింది. అనంతరం ఆ గ్రామంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో స్కైలాబ్ బాబు పాల్గొని మాట్లాడుతూ
తుక్కాపురం గ్రామంలోనే సర్వే నెంబర్ 113లో 1.20 గుంటల భూమిలో గ్రామం ఏర్పడ్డ నుండి గ్రామంలో ఎవరు చనిపోయినా, ప్రధానంగా దళితులు చనిపోతే ఆ భూమిలో బొందలు పెట్టడం, కాల్చడం చేసిన తర్వాత ఆర్థిక స్తోమతను బట్టి గోరీలు కూడా నిర్మాణం చేసుకున్నారని అన్నారు. నాటి నుండి నేటి వరకు ఆ భూమి శ్మశాన వాటిక అనే పేరుతోనే ఎవరు ఆ భూమి మీదికి రాలేదని అన్నారు. ఈనాడు భూముల ధరలు పెరగగానే ఆ భూమిని ఆక్రమించుకోవడానికి శ్మశాన వాటిక పక్కనే భూమి కలిగిన కంట దయాకర్, కంట దినేష్లు కుట్రపూరితంగా రాత్రికి రాత్రి జేసీబీలతో మొత్తం గోరీలను, బొందలను తవ్వి అతి దారుణంగా వాటన్నిటినీ బాయి బొందలో పోసి పూడ్చడం దారుణమని ఆవేదన వెల్లబుచ్చారు. ఒక దళితుని అవమానపరిచినా, తిట్టినా తమ కుటుంబాలకు సంబంధించి గోరీలను తొలగించినా అందులోకి రాకుండా అడ్డుకున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలని భువనగిరి రూరల్ సీఐ గారికి తెలియకపోవడం చాలా దారుణమని, తెలిసి కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండమడుగు నరసింహ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుబ్బలింగం, అన్నంపట్ల కృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి గ్యారా అశోక్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జనగం పాండు, మాజీ సర్పంచులు నోమల మహేందర్ రెడ్డి, పుట్ట వీరేశం, మాజీ ఎంపీటీసీ రాసాల మల్లేశం, నల్లమాస సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడుమేకల మహేష్, గ్రామ ప్రజలు జనగం మహేష్, రత్నంపురం వెంకటేష్, నల్లమాసు రవి, భువనగిరి నగేష్, రాచకొండ పాండు, కొల్లోజు వెంకటాచారి, వడ్లకొండ సుధాకర్ రెడ్డి, రత్నపురం శ్రీనివాస్, జనగాం అశోక్, పుట్ట కృష్ణ, కోళ్ల ఉప్పలయ్య, నల్లమాస్ లక్ష్మమ్మ, గోపగాని కలమ్మ, రాసాల నీలమ్మ, నల్లమాస అండమ్మ, ఏదునూరి చంద్రపాల్, ఏదునూరి వెంకటయ్య, ఏదునూరి రవి, జనగాం నరేష్, జనగాం రవి, జనగాం యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సమాధి కడితేనో కూల్చేస్తున్నావు, అదే ఇక్కడ మేము గుడి కట్టి ఉంటే కూల్చేసేవాడివా? కాబట్టి అందుకనే మనం గుడి కడితే ఎలాంటిదో ఇక్కడ సమాధి కట్టుకోవడం కూడా అంతే. నా తండ్రిని ఇక్కడ గుడి కట్టుకున్నా, నా తండ్రి గుడిది, నా తాత గుడి ఇక్కడ కట్టుకున్నా నేను. అలాంటప్పుడు ఈ గుడులనే కూల్చేటువంటి ప్రక్రియ ఏదైతుందో ఇది సరైంది కాదు అనేటువంటి పద్ధతుల్లో తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా లేకని కలెక్టర్ గారు జోక్యం చేసుకోకపోతే మీరందరూ కలెక్టరేట్ గారికి ఇప్పటికే పోయిల్లని చెప్పి తెలిసింది, కలెక్టర్ దగ్గరికి పోయిల్లని చెప్పి తెలిసింది, రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్పి కూడా తెలిసింది. కానీ మేము ఒకటే గుర్తు చేస్తున్నాను, కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు స్పందించమని చెప్పి కోరుతున్నాను. ఇవాళ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం మా సంఘం తరపున మీ ఊరు ప్రజలందరికీ అండగా మేము కూడా ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇస్తాం, ఎస్పీ గారికి ఇస్తాం ఖచ్చితంగా. ఇదే అంశం పైన ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాలని, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ సంఘాలందరినీ భువనగిరికి పిలిపిస్తాం. పిలిపించి తొక్కాపురంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు అండగా నిలబడండి, వాళ్ళ సమాధుల్ని రక్షించండి, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు గ్రామ ప్రజలకు బాసటగా రండి అనేటువంటి పద్ధతులలో మనం ఒక ప్రయత్నాన్ని కేవీపీఎస్ తరఫున మేము భువనగిరిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మీరందరూ దానికి హాజరు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అన్ని సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, రాజకీయాలు లేవు, ఇక్కడ అందరినీ పిలుస్తాం. అందరూ అక్కడికి రావచ్చు. ఫలానా పార్టీ లేదు, కమ్యూనిస్టు, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏ పార్టీ లేదు, అందరూ కలిసి వచ్చి, ఇది మానవీయ కోణం, ఇక్కడ రాజకీయాలు లేవు, ఇదంతా సమాధులు కూల్చివేసినటువంటి అంశం ఇది. కాబట్టి తక్షణమే ఆ ప్రోగ్రామ్ను కూడా మేము చేస్తాం. ప్రభుత్వం పైన ఒకవైపు ఒత్తిడి, మరొక వైపున ఉద్యమం, మరొక వైపున జరగాల్సిన అవసరం ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇదే జిల్లాలో ఈ ఆలేరు దగ్గరలో కూడా ఇట్లనే సమాధుల్ని కూల్చినటువంటి ఊరు, ఏదో ఊరుండే, నేను వచ్చిన నందనం, అప్పుడు కూడా నేను వచ్చాను. సమాధుల్ని కూల్చినప్పుడు కూడా నేను ఈ జిల్లాలోనే వచ్చాను. ఆ రోజు జరిగింది, సమాధులు కూల్చివేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, మన ఫైట్ ఫలితంగా అరెస్ట్ చేశారు. ఈ ఊర్లో ఇంకా అరెస్ట్ చేయలేదని చెప్పేసి మీరే చెబుతున్నారు. కాబట్టి మన ఊరు ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి. మీరు ఏ జెండాలు అయితే పట్టుకుంటారో ఆ జెండాలు పక్కన పెట్టి ఇది ఎజెండాగా మార్చుకోవాలి. మీరు అందరూ అట్లా మార్చుకొని ఒక పోరాటంలోకి కనుక దిగితే మనం గెలుస్తాం, నిలుస్తాం, ఇక్కడ తిరిగి సమాధుల్ని నిర్మించుకోవచ్చు. అది ఎట్ట సాధ్యమైందంటే మీరు రాజకీయాలకు అతీతంగా ఈ పోరాటంలో అగ్రభాగాన నిలబడగలిగేటువంటి చైతన్యం మీలో ఉండాలి. ఉండగలిగితే ఖచ్చితంగా మనం ఈ భూమిని రక్షించుకోవచ్చు, ఇక్కడ సమాధులు నిర్మించుకోవచ్చు. వాళ్ళకి అత్యాశ ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు, కానీ మనకు మాత్రం ఇక్కడ ఉండేటువంటిది అత్యాశ, ఆశ కాదు. ఇక్కడ మన స్మారక గుర్తులు మనకు కావాలనేటువంటి పద్ధతులలో ఉంటున్నాం. ఈ భూమి మనం దున్నుకోవడానికి ఆక్రమించుకుంటేనో మన తప్పు అవుతుంది. ఈ భూమిని ఆక్రమించుకొని పంట వేసుకుందామంటే మన తప్పైంది. కానీ మన తాత తండ్రుల కాలం నుంచినటువంటి భూమిని, తాత తండ్రుల కాలం నుంచినటువంటి సమాధుల్ని కావాలని చెప్పేసి అడిగితే తప్పు కాదు, నేరం కాదు, ఇది చట్టబద్ధమే అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ పోరాటానికి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం
కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ తొక్కాపురం గ్రామ ప్రజలకు అండగా బాసటగా నిలబడుతుంది. మీరందరూ కూడా నిలబడాలని, మీకు వెన్నుదన్నుగా మేము నిలబడతామని చెప్పేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమిని తక్షణమే సమాధులు నిర్మించుకోవడానికి కావాల్సిన భూమిని, ఈ భూమి సమాధుల కోసమే ఉన్నటువంటి భూమి ఇది. మీ పట్టా భూమి అయితే, మీరు చెప్తున్నట్టు మీ పట్టా భూమి అయితే మీ తాత ఈ ఊరికి ఇచ్చాడు, మీ తండ్రి ఈ ఊరికి ఇచ్చాడు. కాబట్టి మీకు ఎక్కడిది హక్కు? ఒకసారి ఇచ్చినటువంటి భూమి తిరిగి రాదు. ఇప్పుడు భూమికి ధరలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ తిరిగి గుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చెల్లనేరదు. ఇది దేనికోసం ఇచ్చినటువంటి భూమి? ఒకసారి దానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి దానాన్ని లాక్కునేటువంటి మానవీయత ఉంటుంది. రఘునాథపురం గ్రామంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాఘమాసం ధరిష్ట నక్షత్రం శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని రాజాపేట మండలం రేణిగుంట శ్రీ గిరి సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ సభ్యులు కుంబాల ఎల్లారెడ్డి మరియు రాజాపేట తెలంగాణ వాణి విలేకరి పెంట సత్యనారాయణలు శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైయున్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం శ్రీ స్వామివారి పాదాల చెంత నుండి అతి చేరువలలోనున్న రఘునాథపురం గ్రామంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాఘమాసం ధనిష్ట నక్షత్రం శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని రాజపేట మండలం రేణికుంట శ్రీ గిరి సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి దేవస్థాన ట్రస్ట్ సభ్యులు కుంబాల ఎల్లారెడ్డి మరియు రాజపేట తెలంగాణ వాణి విలేకరి పెంట సత్యనారాయణలు శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ సౌమిత్రి రఘునాథాచార్యులు శ్రీ స్వామివారికి అమ్మవార్లకు సహస్రనామార్చన సువర్ణ పుష్పార్చన అష్టోత్తర శతనామార్చనలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారికి శ్రీ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం చేసి శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ సభ్యులు కుంబాల ఎల్లారెడ్డి మాట్లాడుతూ రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా ఆలయ నిర్మాణం చాలా బాగుందని, శ్రీ స్వామివారిని చూడగానే సాక్షాత్తు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనుభూతి కలిగిందని, శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ రాచకొండ స్వామి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కాకిరేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ మున్సిపల్ చైర్మన్ మేలా సత్యనారాయణ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి అధికార ప్రతినిధి చక్కిలం రాజేశ్వరరావు హాజరై మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మేలా సత్యనారాయణ జయంతి కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా విచ్చేసిన పిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రమయేవ జయతే అనే సిద్ధాంతాన్ని నమ్మి సుధాకర్ పీవీసీ పైపుల కంపెనీని స్థాపించి అనతి కాలంలోనే పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగి 2 సార్లు సూర్యాపేట పట్టణ పురపాలక సంఘం చైర్మన్గా పనిచేసి పట్టణ అభివృద్ధికి కృషి చేసి చివరిదాకా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి పరితపించి ప్రతిష్టాత్మకంగా రాష్ట్రపతి అవార్డును పొందిన మేళా జయంతి సందర్భంగా వారిని ఘనంగా స్మరించుకుంటూ మా నివాళులు అర్పించినట్లు తెలిపారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ ఎలిమినేటి అభినవ్, మాజీ కౌన్సిలర్ రాపర్తి శ్రీను, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు రుద్రంగి రవి, నాగుల వాసు, సేవాదాల్ చీప్ ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు గార్లపాటి వెంకటరెడ్డి, రుద్రంపందిరి మల్లేష్ గౌడ్, సాజిద్ దంతాల సాయి నవీన్, ఇజ్రార్ అహ్మద్, మధుకర్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమర హే అమృతమూర్తి మీరా సత్యనారాయణ గారు, అమర హే అమృతమూర్తి. జోహార్లో మీరా సత్యనారాయణ గారికి, జోహార్లో మీరా సత్యనారాయణ గారికి. సాధిస్తాం మీరా సత్యనారాయణ గారి ఆశయాలను, సాధిస్తాం మీరా సత్యనారాయణ గారి ఆశయం. కాంగ్రెస్ శ్రీరాముడి దామోదర్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీరాముడి దామోదర్ రెడ్డి గారి నాయకత్వం, రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వం, కుప్పుల రెడ్డి గారి నాయకత్వం, పోతు భాస్కర్ గారి నాయకత్వం. గారు జోహార్ మీరా సత్యనారాయణ గారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అవిశ్రాంత పారిశ్రామికుడు అమృతమూర్తి మీలా సత్యనారాయణ గారు సూర్యాపేటలో 50 సంవత్సరాల క్రితం సుధాకర్ పీవీసీ పైపులనే ఒక పరిశ్రమను పెట్టి ఈ ప్రాంతంలో ఎంతోమందికి ఉపాధి కల్పించి ఆ పరిశ్రమను దేశ విదేశాలకు వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ వ్యాప్తి చెందేలా వారు చేయడం జరిగింది. మరి వారి గురించి చెప్పాలంటే వారు ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి వారి కాలకృత్యాలు తీర్చుకొని వారు పీవీసీ పనులలో నిమగ్నమయ్యేవారు. అంతేకాకుండా వారు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కూడా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు వారికి 2 సార్లు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పించడం జరిగింది. మరి నాయకుడు దామోదర్ రెడ్డి గారు అండదండలతోటి వారు రాజకీయంగా కూడా మీలా సత్యనారాయణ గారు ఎదగటం జరిగింది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మా అభిమాన నేత మీలా సత్యనారాయణ గారి 94వ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారు ఒక పారిశ్రామికవేత్తగానే కాదు, రాజకీయ నాయకుడుగానే కాదు, సమాజవేత్తగానే కాదు, పలు రకాల బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పి అనవచ్చు. ఎందుకంటే ఆయన పుట్టుక ధనవంతుడుగా పుట్టలే, ఆయన పుట్టడమే ఒక పుట్టలేదు. ఒక పల్లెటూరు నుంచి వచ్చి సూర్యాపేట ప్రాంతానికి వచ్చి తను ఒక చిన్న పరిశ్రమ స్థాపించి తను జీవనం గడుపుతూ ఇంకో నలుగురికి జీవనం గడిపే విధంగా ఉపాధి కల్పించే అవకాశం చూస్తూ ఇంతింత ఒట్టడుంత అని చెప్పి ఎదిగి ఆ యొక్క పరిశ్రమను పెట్టుబడిగా పెట్టి ఈ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా చాలామందికి బతుకుదేరు కల్పించే విధంగా దాదాపు 100,000 కుటుంబాలు ఈరోజు సుధాకర్ పీవీసీ మీద బతుకుతూ ఉన్నాయంటే ఇది అతిశయోక్తి కాదు. ఆయన ఎప్పుడు కూడా సమాజం గురించి, సమాజంలో ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించేవారు. అందుకనే రాజకీయాల్లోకి వచ్చి
రాజకీయాల్లో కూడా మున్సిపల్ చైర్మన్గా రాణించినాడు. సూర్యాపేట పట్టణాన్ని దేశంలోనే అత్యున్నత పట్టణంగా తీర్చిదిద్ది దానికి పేరు తీసుకొచ్చినటువంటి ఘనత మీరా సత్యనారాయణ గారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో శుక్రవారం నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పి దేవేందర్రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో శుక్రవారం నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి దేవేందర్రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిషత్ అభివృద్ధి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అనంతరం అధికారికి ఘనంగా సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శంకరయ్య, సూపరింటెండెంట్ మల్లయ్య, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గంజి ధనంజయ, ఏపీఓ ఇమానియల్, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్, జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ రెడ్డి, గ్రామ సెక్రటరీలు, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమాన్ని మన సభాధ్యక్షులు గూండాల మండల పరిషత్ ఎంపీడీఓ తాజా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కొనుగోలు దేవేంద్రరావు ఎంపీఓ గారికి, అదేవిధంగా మండల పరిషత్ సూపర్ గారికి, అదేవిధంగా మన ఎంపీఓ గారికి, ఈపీఓ గారికి, మన సీనియర్ అసిస్టెంట్ గారికి, జూనియర్ అసిస్టెంట్ గారికి, అదేవిధంగా దామరచర్ల మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ పడమటి తండాలో దర్గా ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో భక్తులకు మహాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దామరచర్ల మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ పడమటి తండాలో దర్గా ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో భక్తులకు మహాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు కిషన్ నాయక్, ఇన్ఛార్జ్ కోట ఈశ్వర్, మాజీ సర్పంచ్ రమేష్ నాయక్, శ్రీను నాయక్, రాజు నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నుంచి రాని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళిద్దరే ఈయన మంచిగా పెట్టడం బాగుంటుంది. దామరచల మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ శివారు పడమటి తండ దగ్గర ఒక 20 ఎకరాల ఒక 5 నుండి 20 ఎకరాల చొప్పున భూమి ఉన్నది. ప్రభుత్వం భూమి కానీ పట్టా ల్యాండ్ కానీ ఇక్కడ సదుపాయాలు కూడా మంచిగా ఉన్నాయి, వాతావరణం కూడా బాగుంది. కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ ఇక్కడ దృష్టి పెట్టి కొంచెం రేక్ షెడ్లు కానీ వచ్చే జనాలు కానీ బాత్రూమ్లు షెల్టర్స్ అవి వాటర్ వసతి అవి కల్పించాలని తిమ్మాపురం గ్రామ ప్రజలందరికీ ఉరుసు శుభాకాంక్షలు చెప్తున్నాం. దర్గా అందరి కోరికలు తీర్చే బాబాగా మరి భక్తులు నమ్మకంతో 30 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ నెక్స్ట్ జానపద ఉరుసు కల్లా అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ దృష్టి సారించి అక్కడ మాకు తిమ్మాపురం ఐసీ కాలం నుంచి జానపడకు వచ్చే సీసీ రోడ్ కానీ తార్ రోడ్ కానీ వేచి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని బాబా దయ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తిమ్మాపురం దర్గా యందు ఈ దర్గా చాలా విశిష్టత ఉంది. జానపాడలో జరిగిన వారం తర్వాత మళ్ళీ శుక్రవారానికి మళ్ళీ మరుసటి వారం ఇక్కడ గొప్పగా ఇక్కడ దర్గా ఉత్సవాలు జరుగుతుంటాయి. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 2-3 జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. కావాల్సిన వసతులు లేవు కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇది బాగా డెవలప్ చేయడానికి గుడిని డెవలప్ చేయడానికి ప్రజాప్రతినిధుల సహకారం కావాలి. ఎవరు సరిగ్గా దృష్టి పెట్టట్లేదు. ఇంకా చాలా డెవలప్ చేయాల్సింది ఉంది. ప్లేస్ అయితే ఉంది కానీ వసతులు లేవు. వాటర్ వసతి అయితే కొంతవరకు ఉంది కానీ కొన్ని షెల్టర్స్ లేవు. అవి కూడా కల్పిస్తే బాగుంటుందని ఉద్దేశం. తిమ్మాపురం ఇన్ఛార్జిగా ఇలాంటివి జరగాలని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. బీసీ టీచర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం నల్గొండ పట్టణం యాదవ్ భవన్లో బీసీ టీజీఏ జిల్లా అధ్యక్షులు మండల రవికుమార్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ పాల్గొని మాట్లాడారు. బీసీ టీచర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను నల్గొండ పట్టణ యాదవ్ భవన్లో బీసీటీఏ జిల్లా అధ్యక్షులు మండలి రవికుమార్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వంగూరి నారాయణ యాదవ్, బీసీటీఏ రాష్ట్ర కార్యదర్శి రామ్దాస్, ప్రధాన కార్యదర్శి పెండెట్ శ్రీనివాస్, కోశాధికారి నల్లపోతు శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శులు ఏడుకొండలు యాదవ్, బొమ్మకృష్ణ, గంగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వేషన్ పొందుతున్న ఏ వర్గానికి లేనటువంటి క్రిమీ లేయర్ విధానం బీసీలకే ఉంది. దీన్ని తొలగించాలి. ప్రమోషన్లో బీసీ ఉద్యోగ ఉపాధ్యాయులకు రిజర్వేషన్లు కల్పించాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేయాలని కోరారు. సో ఇందులో ముఖ్యంగా చర్చించినటువంటి విషయాలు ఏంటంటే బీసీలలో క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని చెప్పి సూచించారు. అదేవిధంగా బీసీ ఉద్యోగులలో ప్రమోషన్లలో రిజర్వేషన్లు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది. 2 బీసీ ఉద్యోగులలో ప్రమోషన్లలో రిజర్వేషన్లు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది. 3 బీసీ ఉద్యోగులలో ప్రమోషన్లలో రిజర్వేషన్లు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది.
సో అదేవిధంగా ఇప్పుడు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీసీ అభ్యర్థులు పోటీ చేసేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పూల రవీందర్ గారికి సో మన మద్దతు తెలియజేస్తున్నామని చెప్పేసి అందరూ ప్రకటించడం జరిగింది. సో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు యాదవ్ సంఘ భవన్లో పీసీటీఏ క్యాలెండర్, పోస్టర్, డైరీని ఆవిష్కరించడం జరిగింది. దీనిలో మా అధ్యక్షుడు రవికుమార్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి రామ్దాస్ గారు, మా ఆర్థిక కార్యదర్శి శ్రీనివాసులు గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా బీసీటీఏ ఎమ్మెల్సీ ఎన్నికలలో మన బీసీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బీసీటీఏ రాష్ట్ర శాఖ ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్ గారికి మద్దతు తెలపడం జరిగింది. రామ్దాస్, నేను బీసీటీఏ రాష్ట్ర కార్యదర్శిని. మా బీసీటీఏ సంఘం జాతీయ ఆర్కృష్ణ గారి ఆధ్వర్యంలో అనుబంధంగా నడుస్తుంది. రాష్ట్ర అధ్యక్షులు కొల్లా కృష్ణుడు గారి అధ్యక్షతన బీసీటీఏ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల ఐక్యతతో నడుస్తూ ఉంది. బీసీటీఏ ప్రధానంగా మరి బహుజన ఉపాధ్యాయుల ఐక్యత కోసం పనిచేస్తుంది. బీసీలకు ప్రధానంగా ఉద్యోగోపాధ్యాయులకు మరి ప్రమోషన్లలో మరి రిజర్వేషన్లు కల్పించాలి. అదేవిధంగా క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలి. బీసీ ఉద్యోగులకు జై భీమ్, జై పూలే. బీసీటీయు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు బీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు మంగూరి నారాయణ గారికి, మా బీసీటీఏ ప్రధాన కార్యదర్శి పెండెం శ్రీనివాస్ గారికి, ఆర్థిక కార్యదర్శి నల్లబోతు శ్రీనివాస్ గారికి, రాష్ట్ర కార్యదర్శి రామ్దాస్ గారికి, జిల్లా కార్యదర్శి కొండల్ గారికి, కృష్ణ గారికి, అందరికీ పేరు పేరున బహుజన ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, పూలే అంబేద్కర్ వారసులమైనటువంటి మనం పూలే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, వారి ఆదర్శాలకు అనుగుణంగా బీసీలను సమీకరించి రాజ్యాధికారంలో బీసీల వాటా కొరకు నిరంతరం జరిపే పోరాటంలో మా వంతు పాత్ర మేము తప్పకుండా పోషిస్తామని తెలియజేస్తూ, రాబోయేటువంటి కాలంలో బీసీలుగా మరింత మనం బలపడాల్సిన అవసరం ఉన్నది. మరింత ఐక్యతను ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారైతేనేమి, అదేవిధంగా బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షులు కె కృష్ణుడు గారు అయితేనేమి బీసీలను సమీకరించడం కోసం, బీసీల్లో చైతన్యం తీసుకురావడం కోసం వాళ్ళు తమ వంతుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా బీసీటీఏ నల్గొండ జిల్లా పక్షాన మేము సైతం అన్నట్టు అనేకమైనటువంటి బీసీ ఉద్యోగ ఉపాధ్యాయులను చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలను విస్తరిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏ వర్గానికి లేనటువంటి క్రిమిలేయర్ విధానం బీసీలకు ఉన్నది, అది తీసేయాలి. అదేవిధంగా బీసీ ఎంప్లాయీస్ యూనియన్కు ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ. హెడ్లైన్స్ మరోసారి. కేతపల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది పనితీరు బాగుందని అభినందించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమన్న సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సురేందర్. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలన్న మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కప్పినేని శ్రీనివాస్. దళితులన్నా పేదలన్నా అధికారులకు పాలకులకు ఇంత అలుసా అని ప్రశ్నించిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలా బాబు. రఘునాథపురం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న రాజపేట శ్రీగిరి సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి దేవస్థాన ట్రస్టు సభ్యులు కుంబాల ఎల్లారెడ్డి. ఘనంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మేలా సత్యనారాయణ జయంతి వేడుకలు. గోండాల నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించిన పి దేవేంద్రరావు.
తిమ్మాపురం గ్రామ పంచాయతీ పడమటి తండాలో ఘనంగా దర్గా ఉర్సు ఉత్సవాలు. బీసీటీఏ జిల్లా అధ్యక్షులు మండలి రవికుమార్ ఆధ్వర్యంలో బీసీ టీచర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.